మీరు చెప్పండి బ్రదర్, దాదాపుగా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా కానీ మంత్రులందరూ ఏమో ఢిల్లీలో కవిత ఈడీ విచారణ కోసం పోయినటువంటి పరిస్థితి. ఆ, తెలంగాణలో నిరుద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదు. ఎందుకు అంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగులు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ కూడా యావత్తు తెలంగాణ సమాజం చూస్తుంది. 30 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ సమస్యగా ఉండి ప్రాబ్లం జరిగి వాళ్ళ జీవితాలు నాశనమయ్యి దాదాపు కోటి మంది అంటే 30 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినా కూడా ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ టీఎస్పీఎస్సీని క్యాన్సిల్ చేస్తున్నామని, టీఎస్పీఎస్సీకి సంబంధించిన విషయాల మీద స్పష్టమైన విచారణ చేస్తున్నామని చెప్పి దీన్ని ఒక పెద్ద విషయంగా ఎందుకు భావించడం లేదు? ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? చిన్న విషయంగా ఎందుకు చూస్తుంది? తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు తిండి తినక నీళ్లు తాగుతూ మేము తెలంగాణలో యూనివర్సిటీ లైబ్రరీలో కానీ లేకపోతే వివిధ కోచింగ్ సెంటర్లలో కానీ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఎందుకు ఈ తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ రాజకీయం కోసం కాకుండా విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థుల జీవితాల గురించి మాట్లాడాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. మేము స్వేరో స్టూడెంట్స్ యూనియన్ తెలంగాణ విద్యార్థుల పట్ల తెలంగాణ సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. నిరంతరం వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు టీఎస్పీఎస్సీని రద్దు చేసి ఏదైతే తెలంగాణ విద్యార్థుల నిధులు నియామకాల కోసం మేము ఏదైతే పోరాటం చేసినామో ఆ నియామకాలు పారదర్శకంగా జరిగే వరకు మేము తెలంగాణ నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది, పోరాడుతూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై. ఇదే సందర్భంలో మామూలుగా ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటివరకు నోరు తెరవలేదు. ముఖ్యమంత్రి తనయుడు అయినటువంటి మంత్రి కేటీ రామారావు మాత్రం కొన్ని ఆఫర్లు ఇచ్చాడు. ఎగ్జామ్ ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, మెటీరియల్ని ఆన్లైన్లో పెడతాము, అలాగే కొంతమంది